గుడ్ మార్నింగ్ పిల్లలు. మనం ఈరోజు భూకంపం గురించి నేర్చుకుందాం. భూకంపం ఎప్పుడు వస్తుందో ఊహించలేము. భూమి అకస్మాత్తుగా కొద్దిసేపు కదలడం లేదా వణకడాన్ని భూకంపం అంటారు. దీనివల్ల పెద్దెత్తున నష్టం జరుగుతుంది. పిల్లలు, 2015లో నేపాల్లో వచ్చిన భూకంపం వల్ల 8,000 మంది కంటే ఎక్కువ జనాలు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 10% ఇళ్లు దేశవ్యాప్తంగా కూలిపోయాయి లేదా వాటికి నష్టం వాటిల్లింది. భూకంపం అంత భయంకరంగా ఉంటుంది. ఇలా ఇల్లు కూలిపోవడమే కాక భూస్ఖలనాలు, వరదలు, ఇక సునామీల వంటివి కూడా భూకంపం వల్ల ఏర్పడవచ్చు. డిసెంబర్ 26, 2004 నాడు హిందూ మహాసముద్రంలో భూకంపం వల్ల వచ్చిన సునామీ వల్ల 2,27,898 మంది ప్రాణాలు కోల్పోయారు. మరి ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలకు కారణం ఏంటి? సాధారణంగా భూమి యొక్క పొరలలో ఉండే భూపటలం లోపల ఏర్పడే అలజడి వల్ల భూకంపాలు ఏర్పడతాయి. ఈ భూపటలం భూమి యొక్క ఒక పొరగా లేదని, ఇది విడివిడిగా ముక్కలుగా ఉంటుందని మనకు తెలుసు. ప్రతి ఒక్క ముక్కని పలక అంటారు. ఒక పలక మరో పలకను ఢీకొన్నప్పుడు కాని, రెండిటి మధ్య రాపిడి జరిగినప్పుడు కాని భూపటలంలో కదలిక అంటే అలజడి ఏర్పడుతుంది. ఈ అలజడే భూకంపం. మరి ఈ భూపటలాల సరిహద్దులను ప్రమాదకరమైన ప్రాంతాలుగా చెప్పవచ్చు. ఈ ప్రాంతాలలోనే తరచుగా భూకంపాలు ఏర్పడతాయి. అలాంటి బలహీన ప్రాంతాలను సెస్మిక్ ప్రాంతాలు లేక భూకంప ప్రభావిత ప్రాంతాలు అంటారు. ఈ మ్యాప్ని చూడండి. గోధుమ రంగులో ఉన్నవి సెస్మిక్ ప్రాంతాలు. ఇక్కడ ఎప్పుడైనా భూకంపాలు రావచ్చు. వీటిలో అత్యంత ప్రమాదకరమైన ప్రాంతాలలో కాశ్మీర్, పశ్చిమ మరియు మధ్య హిమాలయాలు, ఈశాన్య ప్రాంతాలు, కచ్ తీరం, రాజస్థాన్, గంగా పరివాహక ప్రాంతాలు ఉన్నాయి. కొన్ని దక్షిణ భారతదేశంలోని ప్రాంతాలు కూడా వీటిలో ఉన్నాయి. భూకంపం భూపటలం లోపల మొదలవుతుంది. ఈ మొదలయ్యే బిందువుని భూకంపం యొక్క దృష్టి బిందువు అని చెప్పవచ్చు. ఈ బిందువుపై నేరుగా ఉన్న భూమి ఉపరితలంలోని ప్రదేశాన్ని భూకంపం యొక్క కేంద్రం అంటే ఎపిసెంటర్ అంటారు. సాధారణంగా ఈ భూభాగంలోనే అధిక తరంగాలకు గురవుతుంది. అలాగే ఎక్కువ నష్టం కూడా ఇక్కడ ఏర్పడుతుంది. కొన్నిసార్లు అకస్మాత్తుగా లావా విస్ఫోటనం వల్ల కూడా భూకంపానికి కారణం కావచ్చు. ఉల్కలు ఒకదానితో ఇంకోటి ఢీకొట్టుకోవడం వల్ల, అణు విస్ఫోటనం వల్ల కూడా భూకంపాలు రావచ్చు. కానీ చాలా మట్టుకు భూకంపాలు భూపలకాల కదలికలు వల్ల ఏర్పడతాయి. ఇప్పుడు పిల్లలు, మనం నేర్చుకున్న దానిని మననం చేసుకుందాం. భూకంపం అంటే భూమి అకస్మాత్తుగా కదలడం లేదా వణకడం. భూమిలోని భూపటలలో జరిగే అలజడుల వల్ల భూకంపం ఏర్పడుతుంది. భూకంపాలు భూపటలాల సరిహద్దులలో సాధారణంగా ఏర్పడతాయి. ఈ భూభాగాలను భూకంప ప్రభావిత ప్రాంతాలు అంటారు. చివరగా, భూకంపాలు ఎలా, ఎప్పుడు వస్తాయో అంచనా వేయడం అసాధ్యం. ఈ రోజుకి ఇంతే పిల్లలు. బాయ్ బాయ్.